ఏమా ఊరికే బట్టలుతుకున్నా చాయ్ గిట్ట పెడతా. అయ్యో చాయ్ పెట్టుడు ఎంతసేపు నువ్వైతే ముఖం కడుక్కోలేవు. కడుగుతా, కడగకుండా ఉంటా. దండమయ్యా. నీ దండమని కావాలా? నీ కొడుకేడి? అరే రమేష్ ఇట్లా. అయ్యా గంత కోపం కత్తురేందయ్యా, మెల్లగా మాట్లాడుకో. ఏంటిదమ్మా మెల్లగా మాట్లాడేది? నీ కొడుకుని వీళ్ళు. అయ్యా గట్లంటారేంది? బయట ఉంటే నలుగురు వింటారు, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతాం. ఈ సిగ్గు అప్పు తీసుకున్నప్పుడు ఉండాలి, ఇంటికి అప్పులు లక్ష్యముడు కాదు. అయ్యో అన్న గట్లనే పడితే జరాగా రాదు. చిన్న పెద్దలే కూడా పెద్దలు గట్లనే పడతాయి. ఏంద్రా నీకు మర్యాద ఇచ్చేంద్రా? చిన్న పెద్ద అంటున్నావు, పైసలు వారాయి. పైసలు లేగానే కదా ఇస్తలేను, అచ్చప్పుడు ఇస్తా. భరత పని తీసుకున్నప్పుడు పడేయాలి. ఏమనుకుంటున్నావు? అయ్యా అయ్యా అర్థమయ్యా, డబ్బులు అర్థమయ్యా, మీ అప్పు కడతామయ్యా. అరే ఇద్దరే పైసలు వచ్చానికి ఇస్తా చెప్తాను కదా. అయ్యా నీ దండం పెడతా, నీ పైసలు అన్ని ఇచ్చేస్తాం, మా కొడుకుని ఏమనకు. అరే వాళ్ళకి దండ పెట్టుడే ఉండగా వాడతాం చెప్తాను కదా. అరే నువ్వు ఆగురా అయ్యా, తల తాకట్టు పెట్టాను, మీ అప్పులు చెల్లిస్తా. దయచేసి లొల్లి పెట్టకండి అయ్యా. ఇంకెన్ని రోజులు మాట్లాడతారు ఇవి మాటలు? అప్పు ఇసుకున్నప్పుడు తెలియదా? అప్పు ఎట్లా మాట్లాడరు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతారు? అయ్యా నీ దండం పెడతాం, మీ పైసలు నీకు ఇచ్చేస్తాం కానీ లొల్లి పెట్టకు. మీరు సచ్చినా ఈ అప్పు తీర్చట్లేదు. ఈ ఇళ్ళ నమ్ముకుందామని ఇది కిరాయిపోతాయి. ఎప్పుడు కడతారు పైసలు? ఎట్లా కడతారు పైసలు? అరే పైసలు ఫస్ట్ అన్న. ఇన్ని రోజులు ఆగిరు, ఇంకా కొన్ని రోజులు ఆగురు అన్న, మీ అప్పు మీకు కడతాము. ఆగమను, ప్రతి పిల్లని కలవాడైపోయింది. మొగల్ని పెళ్ళమంటాను, పైసలు ఇవ్వాలి, పైసల గురించి మాట్లాడు. అప్పు కట్టరా? నేను నువ్వేం మొగలేరా? ఈ బతుకు ఎందుకు బతుకుతున్నారా? అంటే వాడి చదువు. అయ్యా మీ అందరికి దండం పెడతా, దయచేసి ఒక్కసారి నా మాట విను. అసలైతే వెళ్ళదు కానీ మీ మిత్తి మాత్రం తప్పకుండా 2 నెలలు కడతా. దయచేసి నిలబెట్టకు. ఇగో పెద్ద మనిషి, నీ మాట వదిలి మేము పోతున్నాం. 2 నెలల్లో నువ్వు మిత్తి కట్టకపోతే నేను ఏం చేస్తావో మాకే తెలియదు. పోదాం బాగా. కొడుకు పోయి వారం రోజులైతుంది. చుట్టూళ్ళ పొన్నంత ఎక్కులాడితివి, ఊళ్ళో అడిగితివి, ఇంకా చాలలేదు, పోలీస్ స్టేషన్ రాపితివి. నా కొడుకు ఏడున్నాడో ఎక్కడున్నాడో. ఇంకేడున్నాడు? ఉంటే రాకపోనా? అప్పుల బాధకు భయపడి ఏం చేసుకున్నాడో ఏమో. నన్ను నా కొడుకును ఆగం చేసిండు. అలా అనకమ్మ, అప్పులకు భయపడి చనిపోయేంత పిరికివాడు కాదు నా కొడుకు. వాడు నా రక్తం. వాడు కనబడకుండా పోయిందంటే ఏదో మంచి పని మీద పోయింది. అమ్మా నాన్నేడమ్మా, ఎప్పుడొస్తాడమ్మా? ఏమని చెప్పాలరా? ఉండడని చెప్పన్నా, లేడని చెప్పన్నా, వస్తాడని చెప్పన్నా, రాడని చెప్పన్నా. అమ్మాయి
ఫోన్ వస్తుంది. హలో, ఏమే మంచుకున్నావా? నేనే మాట్లాడుతున్నా. ఏమయ్యా ఏడున్నావయ్యా? ఇన్ని రోజులు ఏమైపోయినావు? బతికున్నావు అనుకోనా, చచ్చినావు అనుకోనా? మమ్మల్ని ఇచ్చిపెట్టి ఎక్కడికి పోయినావయ్యా? నేను మన అప్పులు తీర్చడం కోసం దేశంకి వచ్చిందే. ఏంది దేశం పోయినావా? నిన్నెవరు అమ్మన్నారు దేశం? అరే నాన్న, దేశం పోయినవా? కానరాని దేశం నిన్ను ఎవరు నమ్మన్నారా? నువ్వు ఇంట్లో లేకపోతే మేము ఎంత బాధపడతావురా? ఈ కన్న తల్లి నీది ఎట్లా పడతా అనుకున్నావు బిడ్డ, నువ్వు లేకపోతే. ఇప్పుడు అప్పుల బాధకు మనం నిద్ర పడుతుందా అమ్మ? అందుకే మన అప్పులు తీర్చడానికి దేశం వచ్చిన. అయితే అప్పుల కోసం పోతావా బిడ్డ? ఎన్నో పూలు నాలో చేసి కడితే అయిపోద్ది కదరా. నీకెంత కట్ట వచ్చిందిరా? నాన్నకి తన మాట్లాడు. హలో, ఎందుకు పోయినా బిడ్డ అంత దూరం? ఇక్కడ ఉండి కూలీని వచ్చి అప్పు తీర్చేవాళ్ళం కదా, నువ్వు ఎందుకు పోయినావు అంత దూరము? బాపు, ఇక్కడ కూలని ఆలోచిస్తే మన బట్ట పుట్టక సరిపోవట్టే. ఈ అప్పులేడ తెరితే బాపు, ఇక అందుకనే దేశం వచ్చిన. హలో నాన్న, ఎటు పోయినావు నాన్న? నువ్వు ఎప్పుడు వస్తావు నాన్న? తొందరనే అత్త బిడ్డ. నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు నాన్న నువ్వు? నువ్వేం బాధపడకు బిడ్డ, నేను వేరే ఊరికి వచ్చిన. చెప్పన్నా అత్త, నువ్వైతే మంచిగా చదువుకో. నానమ్మ తాతను మంచిగా చూసుకో బిడ్డ, అమ్మ చెప్పినట్టు నేను. సరే నాన్న. ఒకసారి అమ్మకి బిడ్డ. హలో, ఏమయ్యా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు నువ్వు? నువ్వేం బాధపడకే, అప్పుల బాధకే ఇక్కడికి వచ్చిన. తొందరలోనే అప్పులని తీర్చేస్తా. అమ్మను బాపను మంచిగా చూసుకో. నేను ఉంటాను మరి, పనికి ఆలస్యం అవుతుంది, ఈ తర్వాత మాట్లాడతా. సరే, నువ్వైతే మంచిగా ఉండు. ఏమైంది? ఆకలి ఊడుస్తాను, కోడల పిల్లలు ఎవరేదా? రూమ్ తలుపులు వచ్చినాయి అయ్యా, పానం బాగాలేనట్టుంది, తలుపులు తీయలే ఇంకా. ఏమే కోడలు ఎవరేదండి? బయట నుంచి వస్తుంది కదా. చూసినావా, మనం ఉన్న బాధలేంది, అది తయారవుడు కూడా. కోడలు పిల్లలు మనం ఏమంటాం? ఏంది ఇద్దరాలు మొగలు మంచిగా ముచ్చట్లు పెడతారు, ఆ బట్టలు ఎవరు ఉతుకుతారు? ఉతుకోరి. ఏంది నేను బట్టలు వినుడేంది? నువ్వు మహారాణి వైతివి, నువ్వెందుకు వింటావు? తినంగానే అయిపోదు, ఇంట్లో పనులు కూడా చెయ్యాలి. నడు ఉతుకుపో బట్టలు. ఓ నువ్వేం చూస్తాను? ఆ బట్టలు ఉతుకుని నీళ్ళు చేరుకున్నాడు. మంచిగా కూర్చొని తిందామనే ఇద్దరికిద్దరు. ఏమే ఈ బట్టలు ఆరేసినాక మన బట్టలు కూడా విండు.
ఏంది అప్పుడే కూర్చుంటాను? అయిపోయింది అప్పుడే పని? కొంచెం అంత సబ్బు ఉంటే నీ బట్టలకు అయిపోయింది బిడ్డ. ఇంకొక సబ్బు ఉంటే ఇస్తే మా బట్టలు పెడతానని. సబ్బు ఎక్కడిది? సబ్బు లేదేం లేదు. అయినా మీ బట్టలకు సబ్బు ఎందుకు? ఉట్టిగా నీళ్ళ జాడి. ఏమే ఆకలితుంది, కోడలు కోడి కూర అన్నట్టున్నది, కొంచెం వేసుకురాపు. మౌనిక, మామకు ఆకలి అవుతుందట బిడ్డ. ఇక్కడంత అన్నం ఉంటే చెప్పాను. ఏంది? చికెను మీకోసం కాదు, మా నాన్న అత్తాండు. మా నాన్న మంద పావు కిలో తెప్పించిన. దీనికోసం చూస్తారా మీరు? నాన్న అంత మంచిగా? అంత మంచిగా బిడ్డ. తమ్ముడు అమ్మ మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారు. కూర్చుంటుందా? అక్క బాగా అంత మంచిగానా? ఇప్పుడు రాక ఇప్పుడే వస్తాను బాబు. కూర్చో. అక్క అంత మంచిగానా? మంచిగా కూర్చున్నాను. ఆరోగ్యం బాగుంది కదా? నాకు బాగుంది బాబా. మీరు మంచిగా ఉన్నట్టే? మేము అందరం బాగున్నాం. పిల్లి పెట్టిన కూలి ఎక్కున్నారు. ఆకలి మధ్యాహ్నం టైం కదా, ఆకలి అవుతుంది. బిడ్డ అత్తమాను మంచిగా చూసుకుంటానవా? బాగానే చూసుకుంటాను నాన్న. అదేంది బావా, ఆనం మంచుకుంటావా? ఏంది మంచిగా ఉన్నది మాకు. మరి అట్లుండదు ఏంది అక్క? ఏంది బిడ్డ నువ్వు మంచిగా నేర్చుకుంటానంటాను, వాళ్ళకి అట్లుండరు. మరి వాళ్ళకేం తక్కువైంది నాన్న? 3 పూటలు మంచిగా మెక్కుతారు ఇంటికాడ కూర్చొని. అయినా నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు వాళ్ళని? వాళ్ళ గురించి నీకెందుకు నాన్న? నువ్వు ఎండల పడొచ్చిన అన్నం తింటురా? ఏ ఆగమ్మా, నేను ఇప్పుడే వచ్చిన కదా, నాకు ఏం ఆకలి అయితే లేదు. ఇప్పుడే తెలిసేపు అక్క బాధలు మాట్లాడుకొని అందరం కలిసి తింటాం. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడేది ఏముంది నాన్న? నువ్వురా తింటూరా. వాళ్ళకేంది అట్లే ముచ్చట పెడతారు కూర్చొని. పనా పాట రా నువ్వు. బా మీరు ఆనే కూర్చుంటారా? అత్తరా కిందికి. నాకు నడుపు ఆనే కూర్చుంటా. అక్క నువ్వు కూడా ఆనే కూర్చో. అలా పెట్టి బిడ్డ, ముందు అలా పెట్టి. అదేంది బిడ్డ, చికెన్ మొత్తం నాకేసినావు, అక్కకు బాగా వేయలేదు? నీ ఒక్కరి మందమే తెప్పించిన నాన్న, నువ్వైతే తిను. అరే ఆ కూర అంతా నేను ఒక్కని తింటా నా బిడ్డ, వాళ్ళకు కూడా మనిషిని తెయ్యి. ఇగో ఏం చూస్తారు, తినుర్రి. చూడు బిడ్డ, నీకు లగ్గం చేసి సాగదూరేటప్పుడే చెప్పిన, మమ్మల్ని ఎట్లా చూసుకుంటానో అత్తమ్మని కూడా గట్లా చూసుకోవాలి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది బిడ్డ, నువ్వు వాళ్ళని ఎట్లా చూసుకుంటాను. నీ మర్యాద చూసి నాకు కడుపు నిండింది బిడ్డ. చాలు బిడ్డ, ఇక నేను పోయేస్తా. మా నాన్నని ఎల్లగొట్టి మీరు మంచిగా తిందాం అనుకుంటున్నారా? తిండి లేదేం లేదు, మీరు ఇవాళ ఉపవాసమే ఉండాలి. అక్క బావా, నేను చెప్పడం మర్చిపోయాను, నేను పోయేస్తా. బిడ్డ, తండ్రి మీద ప్రేమ చూపెట్టడం అనేది సహజమే, కానీ అత్తగారింట్లో అత్త మామ కంటే ఎక్కువ తండ్రి మీద ప్రేమ చూపెట్టడం తప్పు బిడ్డ. అది చూడు బిడ్డ, ఈ తరం కోడళ్ళు అత్త మామలను అత్త మామ లెక్కనే చూస్తాను, కానీ వాళ్ళే తల్లిదండ్రులు అనే విషయాన్ని మర్చిపోతారు. మేం కాదు బిడ్డ అమ్మ నాన్నలు, ఈ కాడికి వాళ్ళే మీకు అమ్మ నాన్న. బిడ్డ, నీకు ఎట్లా కోపం వచ్చినా మంచిదే, కానీ ఆ కోపాన్ని కడుపు మీద మాత్రం చూపెట్టే బిడ్డ. నేను పోయేస్తా.
చూడు నాన్న, మీ నాన్న మన పరిస్థితి చూసి దేశం పోయిండు. నువ్వు బాగా చదువుకో, నీకు ఆ పరిస్థితి రావద్దు. మంచిగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించు. అలాగే తాత, నేను మంచి చదువుకొని మంచి జాబ్ కొడతా. ఆగు, ఏందది అట్నేనా తొంతే? ఎక్కడ దక్కనే ఉన్నది. ఆకలైనప్పుడు మాత్రం టైం కడుగుతావా? ఆకలి అవుతుందమ్మా అని అన్నం పెట్టమని. గవి కూడా చక్కగా తోముకోనికి రాదా నీకు? అయ్యో బిడ్డ, మంచిగానే అడిగినావా? ఏం మంచిగా అడిగినా, నీ మొహం లెక్క అడిగినావు. తినమంటే తింటావు, ఇంత కై తోముకోని కూడా సాత కాదు. అవునా? ఏమమ్మా కొడుకా? ఎవరైతే నీకెందుకు? ఏమే తలనొద్దాంది, కాస్త ఛాయ్ తీసుకురా. నేను తర్వాత చేస్తా. ఆగు, తెల్లారు లేవంగానే ఛాయ్ కావాలి, టిఫిన్లు కావాలి, మధ్యాహ్నం కాగానే తిండి కావాలి. ఇవన్నీ ఊరికనే వస్తాయి అనుకుంటానవా? పని పాట లేకుండా బాగానే తిని కూర్చుంటున్నారు. ఛాయ్ లేదేం లేదు. అమ్మా, ఇంట్లో ఛాయ్ ఉన్నది కదా, నానమ్మకు తాతయ్య పోతే ఏమన్నా అవుతుందా? ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఏదో అంటున్నట్టు ఏందమ్మా? నోరు మూయ్. ఏం తెలుసా నీకు వీళ్ళ గురించి? చక్కగా మూసుకొని చదువుకో, పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడకు. నీ అయ్య అక్కడ బాగా ముల్లలు సంపాదించిస్తానని వీళ్ళకు పూట పూట కన్ని తీర్ల పెట్టి ఉండన్నా నేను. కూర్చో, నువ్వు చక్కగా చదువుకో. కాదు, అన్ని టైంకు తింటారు కదా, ఏదైనా పని చేస్తే తప్ప? ఈ వయసులో మనం ఏం పని చేయమంటావు అమ్మా? పొద్దున్న దాకా మీ అత్త పని చేస్తాను కదా. ఎందుకు పని చేయరాదు? పని చేసుకొని బతకాలంటే 1,00,000 పనులున్నాయి. ఈ కూసునుడు ఏదైనా ఆఫీస్ లో కొంటో, ఏదైనా హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా ఎత్తే 10,000-12,000 వస్తాయి. కనీసం ఆ వడ్డీలన్నా తీరుతాయి కదా. ఇక నువ్వు ఇంట్లో ఎట్లా పని చేస్తాను, ఈ పని ఏదో 4 ఇళ్ళల్లో ఎత్తే 10,000 వస్తాయి కదా. ఇంట్లోకి దేనికో దానికి అవసరానికి వస్తాయి. కూర్చొని తింటేనే అయిపోతుందా? నానమ్మ, మీరు ఎడవకూరి, మీకు ఛాయ్ నేను తెస్తా. చిన్న పిల్లని కూడా వన్ సైడ్ తిప్పుకున్నారు. చిచి, ఏం మనుషులో ఏమో. ఛాయ్ తాగినట్టు కాదు, మీరు ఛాయ్ తాగిన గ్లాసు, మీరు తిన్న ప్లేట్లు ఒక మూలకు పెట్టుకోరి. ఆ ఇంట్లో ఉన్న బోలలో కలపకోరి. హలో, ఏమయ్యా, మంచిగా ఉన్నావా? ఏమే మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. నువ్వు ఎట్లున్నావయ్యా? నేను మంచిగానే ఉన్నా. చిన్నోడు ఎట్లున్నాడు? చిన్నోడు మంచిగానే ఉన్నాడు. అమ్మా నాన్న మంచిగా ఉన్నారా? అయ్యో, వాళ్ళకేంది, మంచిగా ఉన్నారు. అంత బాగా చూసుకుంటానా నేను వాళ్ళని. సరే, ఒకసారి అమ్మకి మాట్లాడతా. సరే, ఇస్తాను. ఇగో, మీ కొడుకు లైన్లో ఉన్నాడు. నేను మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతానా అని చెప్పి ఒక్క ముచ్చట ఆయనకు చెప్పిర్రనుకో, మిమ్మల్ని ఇద్దరిని పీక విసికి చంపేస్తా చెప్తున్నా. అర్థమైందా? హలో, ఇగో ఇస్తున్నానండి. వాళ్ళు ఇప్పుడే ఛాయ్ తాగుతున్నారు. నువ్వు ఇప్పుడే చేయాలనా? కాసేపు అయినా చేయొచ్చు కదా. సరే సరే, ఇగో ఇస్తున్నా, మాట్లాడు. అరే నాన్న, మంచిగా ఉన్నావా బిడ్డ? అమ్మా, నేను మంచిగున్నానే.
బాబు నువ్వు ఎట్లున్నారు? మాకేది బిడ్డ మంచిగానే ఉన్నావు. నువ్వు ఎప్పుడు వస్తున్నావురా? పైసలు జమ చేస్తాననే, ఇంకా కొన్ని రోజులు వచ్చేస్తా. టైంకి తింటారు కదా? తింటాను బిడ్డ. పానాలు మంచిగా ఉన్నాయి కదా? మంచిగానే ఉన్నాయిరా. నాన్నకోసారి సరే. ఇగో అయ్యా మీ కొడుకు మాట్లాడతాడట. హలో నాన్న మంచిగున్నావానే? మంచిగున్నా బిడ్డ. పానం ఎట్లున్నాయనా? పానం మంచిగా ఉంది. కోడలు మంచిగా చూసుకుంటాంది. నాకు తెలిసే దాని గురించి, మంచిగానే చూసుకుంటుంది. అలాగే బిడ్డ, నువ్వు మంచిగా ఉండు. సరే మంచిది. సరే సరే. ఇగో అత్తమ్మకు మామయ్యకు ఆకలేదుందట, అన్నం పెట్టాలి. సరే ఉంటాను. మంచిది. అమ్మయ్యా, నేను చెప్పినట్టే చేసిరు. లేకపోతే ఆ గ్లాస్ లో ఉన్న ఛాయ మీ ఇద్దరి మోహాల మీద ఉండేది. చిచ్చి, మీ చేతితో నా కొడుకు తిండి తినబెడుతున్నారా? మా మనవలకి మేము తింటే ఎవరు తినిపిస్తారమ్మా? నా కొడుకు ఏమన్నా రోగం అంటుకుంటే ఏంటి పరిస్థితి? దావకాల పూట ఎవరు తిప్పాలి? మీ కొడుకు చేసిన సంపాదన మీ ఇద్దరు తిండికే సరిపోతుంది. దావకాలకి ఎక్కడి నుంచి వస్తాయి? మాకు రోగాలు ఇక్కడి అమ్మా. ఏమో ఎవరికెరక. మీదికి చూడ అందరు అట్నే కనబడతారు. మేడి పండు పైకి నిగనిగలాడుకుంటే మంచిగా కనబడుతుంది, లోపల ఇప్పి చూస్తేనే పురుగులు కనబడతాయి. నీకు కూడా గట్టినే ఉండొచ్చు, లోపల ఏం రోగాలు ఉన్నాయో నాకేమెరక. అయినా ఇంకొకసారి నా కొడుకు ఇట్లా అన్నం తినబెట్టి నేను చూడాలే, మర్యాద దక్కదు చెప్తాను. రాత్రి 12 అవుతుంది, ఎటు వేయండి? రై లే లే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా వీళ్ళతో పడుకోవద్దని? నా కొడుకుని ఈ రకం కూడా దూరం చేద్దాం అనుకుంటారా మీరిద్దరు? నడు లే, అసలు భయమే లేదు నీకు కొంచెం కూడా. మాట్లాడితే దూరం చేస్తూ ఉంటావు. నీ కొడుకు మేము దూరం చేస్తామమ్మా. ఊరంతా అప్పులు చేసి నా మొగుని నాకు దూరం చేయలేదా? వీణు కూడా గట్టే దూరం చేస్తారు కావచ్చు, ఎవరికెరక. నోరు ముయ్, ఎదురు సమాధానం చెప్పడం బాగా అలవాటు అయిపోయింది నీకు. నడు. చిన్నోడు బాగా చదువుకుంటాడు. ఇగో తినూరి, పొద్దుగాలనే ఆకలి అవుతుంది, ఏదో పని చేసినట్టు. ఏంటి కారం వేసిందని చూస్తారా? మీ కొడుకు సంపాదించే సంపాదనకు ఇదే ఎక్కువ. ఏమే ఈ గుడ్డు కారంతో ఎట్లా తింటామే? బిడ్డ నాకు పొడేసినా పర్వాలేదు కానీ మీ మామకి కూరుంటే బిడ్డరా
ఆయన కరగదు. అబ్బో మొగని మీద ప్రేమ బాగానే ఉన్నది. ఇంతే ప్రేమ సంపాదన మీద ఉంటే నా మొగుడు అట్లా దేశాలు పట్టుకొని పోకపోవు. అమ్మా నువ్వేనా పిచ్చిదానువా? పొద్దుగాల పప్పు అన్నావు కదా, నానమ్మ తాతకి కారం ఎందుకు వేసినావు? నోరు మొయ్యి, నువ్వు మాటలు బాగా నేర్చినావు. ఏమే కారంతోటైనా కడుపు నింపుదాం అనుకున్నా, అన్నం పాచిపోయిన వాసన వస్తుంది. ఏంది పాసిపోయిందా అన్న? అంతగానం ఏం పాపం చేసినావు బిడ్డ? మమ్మల్ని గిట్ల బోసపుచ్చుకుంటా అన్నావు. పాసిపోయినానం కాకపోతే ఉడుకుడు కన్నా వండి పెట్టేస్తాను అనుకున్నావా? ఊరంతా అప్పులు చేసి నా మొగుని నాకు కాకుండా చేసిరు మీరు. మీకు ఇట్లా జరగాల్సిందే. నానమ్మ తాత మీరు పాసిపోయిన అన్నం తినొద్దు. ఎక్కడికి రా ప్లేట్లు? ఇంట్లోకి తేవద్దని చెప్పినా కదా. ఈ ప్లేట్లు భవిష్యత్తులో నీకే ఉపయోగపడతాయి అమ్మా. ఎంత మాట అన్నావురా? ఈ మాటలు నీ కాదురా, వీళ్ళిద్దరే నీతో అట్లా అనిపిస్తారు. వీళ్ళిద్దరే నేర్పుతారు నీకు ఈ మాటలన్నీ. ఎట్లాగూ నా భర్తను నాకు కాకుండా చేసిర్రు, ఇప్పుడు నిన్ను కూడా నాకు కాకుండా చేద్దామని ఇవన్నీ కథలు వెళ్తారా వీళ్ళిద్దరు. భవిష్యత్తులో నా కొడుకు నాతో ఎట్లుండాలో ప్రణాళిక ముందే వానికి చూపిస్తున్నారన్నమాట. మీరు ఇక్కడే ఉంటే నా కొడుకు నాకు కాకుండా పోతాడు. ఒక్క నిమిషం కూడా మీరు నా ఇంట్లో ఉండద్దు. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. మిమ్మల్ని ఇట్లా కాదు. వెళ్ళిపోండి ఇంట్లోంచి. ఎక్కడికి రా పోయేది? నువ్వు రా.